నమస్తే. అన్స్టాపబుల్ రివ్యూస్ 2.0కి స్వాగతం సుస్వాగతం. అందరూ సోఫాలో కూర్చున్నారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఫుడ్ అంతా ఇచ్చేశారు కదా. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ అని సూపర్ మార్కెట్ నెక్స్ట్ వీక్ వరకు మళ్ళీ తెరవబడదు. ఇప్పుడు కాన్సెప్ట్ తెరవబడుతుంది. ముగ్గురు చీఫ్స్ వెళ్ళి బజర్ నొక్కే ఉంటున్నాయి. ఫస్ట్ యష్మి, తర్వాత నైనిక, తర్వాత తక్కువ మెంబర్స్ ఉన్న నిఖిల్ వెళ్తారన్నారు. ఫస్ట్ బజర్తో యష్మి వెళ్ళింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగారుగా ఉంటుంది కదా, అన్నీ తీసుకున్నారు. నైనిక వెళ్ళింది, తర్వాత నిఖిల్ వెళ్ళాడు. అంతా అయిపోయిన తర్వాత పెద్ద బజరు అండ్ బజర్ నొక్కిందట. నేను ఎదురుగుండా చూస్తున్నాను. ఒక ఐస్ క్రీమ్స్ పెట్టిన బాక్సులు ఆడుతుంది, అది ఎవరు టచ్ చేయలేదు. యష్మి చూసి చికెన్ బిగ్ బాస్ 10 seconds ఇవ్వండి బిగ్ బాస్. ఈసారి నాకు అనిపించింది ఈ సీజన్లో కొంచెం లిబరల్గా ఉంటున్నారు బిగ్ బాస్. యష్మి అయితే ఏడ్చేసి ఇక్కడ మొదలైందండి హగ్గులు. నిఖిల్ అయితే ఊరుగా నవ్వుతుంది. యష్మి ఏమో చికెన్ మిస్ అయినందుకు ఏడుస్తుంది. నైనిక ఏం ఈ చిన్నదానికి ఏడుస్తున్నావా అన్నట్టు. స్ట్రాంగ్ గర్ల్ ఈజ్ నైనిక అని అనిపించింది నాకు. నిఖిల్ ఎవరిని పడితే అన్ని ఊరుకోబడ్డానికి రెడీగా ఉంటాడు. గేమ్ మీద ఫోకస్ అంతా తగ్గిపోయింది. మళ్ళీ అమ్మాయిని యష్మిని ఊరుకోబెడుతూ పర్లేదురా ఇదిరా అదిరా, అయినా బిగ్ బాస్కి నువ్వు చికెన్ కోసం వచ్చావా ఏంటి అని జోక్ చేస్తుంటే ఈలోగా 10 seconds మళ్ళీ టైం అనౌన్స్ చేసి బిగ్ బాస్ అవకాశం ఇచ్చారు. అందులో కూడా నైనిక చాలా స్మార్ట్గా ఇంకేవో ఆయిల్, రోటీ మేకరు, అదే గోధుమ పిండి కలెక్ట్ చేసుకొని, చికెన్ మటన్ కూడా కలెక్ట్ చేసుకొని ఎండ్ బజర్ వచ్చిన తర్వాత చక్కగా కలెక్ట్ చేసుకొని వెళ్ళారు. నిఖిల్ వాజ్ మోర్ దెన్ హ్యాపీ. అంటే ఇద్దరికి 2 baskets, వీళ్ళు 6 వేసి కూడా 2 baskets కలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగా కలెక్ట్ చేసుకున్నాడని నిఖిల్ అని చెప్పాలి. బయటికి వెళ్ళారు. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ ఫుడ్ని, ఈ రేషన్ని మీరు సంపాదించుకోవాలి. అందరూ షాక్. ఏదో ఫిట్టింగ్ పెట్టారు అనుకున్నాను నేను. సో గేమ్ ఛాలెంజెస్ ఇస్తారు. ఎవరు విన్ అవుతే వాళ్ళకి వాళ్ళ రేషన్ను లోపలికి వెళ్ళి దాచుకొని వాడుకునే అధికారం ఇస్తాడు. ఫస్ట్ది ఓ మేజ్ లాంటిది ఇచ్చారు. 2 సైడ్లు తాళ్ళు పట్టుకొని 3 లెమన్స్ పెడితే ఎవరైతే ఎక్కువ సెట్స్, ఒక సెట్లో 3 lemons, అందులోంచి బయటికి ఎవరైతే 2 చేతులతో పట్టుకొని ఆ ఫ్రేమ్, మేజ్ లాంటి ఫ్రేమ్లోంచి 3 lemons ఒక సెట్టు, ఎన్ని సెట్స్ ఎవరు కంప్లీట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. యష్మి టీంలో అభయ్ అండ్ పృథ్వీ ఆడారు. సంచాలక్ వాజ్ శేఖర్ భాష. సో యష్మి టీము ఫస్ట్ విన్ అయింది. విన్ అయిన తర్వాత వీళ్ళు రేషన్ కలెక్ట్ చేసుకొని లోపల దాచుకోండి అనేసరికి అని అరిచారు. ఇక్కడ అభయ్ ఏమొచ్చి జాగ్రత్త దొంగలు ఉంటారని అన్నాడు. ఎందుకంటే ఏదైనా ఇచ్చాడంటే బిగ్ బాస్ దాన్ని కాపాడుకోవాలి అని అన్నారంటే యువతల వాళ్ళు దొబ్బుకోపోవచ్చు అని అర్థం. సో లోపల దాచుకున్నారు. అప్పటికే మొహాలు ఇలా పెట్టారు అన్ని టీమ్స్ వాళ్ళు, నిఖిల్ ఇలా అందరూ కూడా. ఇక్కడ సోనియా, అభయ్, నిఖిల్, పృథ్వీ వాళ్ళందరూని కూర్చొని బెడ్రూమ్లోని వెళ్ళారు. వెళ్తే ఏంటో అర్థం కాలేదు నాకు. అక్కడ చిన్న డ్రామా అవుతుంది. ఎవరో ఏడుస్తున్నారు అన్నది సీత. తెరసా చూసా అదంతా నిజంగా ఎందుకు డ్రామా అని అంటే నిజంగా పెద్ద డ్రామాలాగా అనిపించింది. అక్కడ ఎమోషనల్గా ఏం జరగలేదు. లైవ్లో కూడా చూశాను. సోనియా ఏంటో ఆడడం మొదలుపెట్టింది. ఇక్కడ మళ్ళీ మొదలుపెట్టిందంటే హగ్గుల పరంపర. నాకు చూడడానికి అయితే చేదరంగా ఉంది. అసలు అందరికీ ఉంటుంది డెఫినెట్లీ, నాకు ఉందంటే డెఫినెట్లీ అలా ఫీల్ అయ్యి ఉంటారు. సోనియా ఎందుకు ఏడుస్తుంది. రెడీగా ఉంటాడు మన మిస్టర్ అభయ్ నవీన్ వచ్చేసి ఉత్తినే గుండెలకి ఇలాగా హత్తిసుకొని, ఆ అమ్మాయికి అంత ఎమోషనల్ అవుతేనే గుండె హత్తుకుంటారు. హత్తిసుకొని మొన్న కూడా చిన్నది విష్ణు విషయంలో మాట్లాడేసరికి గుండె హత్తిసుకున్నాడు. అసలు ఈ అబ్బాయిని మ్యాక్సిమం ట్రోల్ చేయొచ్చు. ట్రోల్ చేసిన వాళ్ళందరికీ మంచి వ్యూస్ వస్తాయి, మంచి ఫన్ వస్తుంది. అబ్బాయిని సోనియాని ట్రోల్ చేస్తే చాలండి, మీ వ్యూస్ మీ డబ్బులు మీకు వస్తాయండి యూట్యూబ్లోని, అది నా గ్యారంటీ. ఏడుస్తుంది, ఊరుకోబెట్టాడు. తగ్గమాళ్ళు ఎవరైనా వస్తే వెళ్ళిపోండి ఏం పర్లేదు, ఓకే అంటే తను ఒక్కడే సముదాయించాను, తను ఒక్కడే హక్ చేసుకోవాలి సోనియాని అన్నాడు. నేనే తక్కువ తెలియదని నిఖిల్ నించున్నాడు. వెళ్ళిపోమన్నా నేను ఇక్కడే ఉంటానని చిన్న పిల్లాడ్లా. గేమ్ మీద ఫోకస్ లేదండి అసలు. నేను ఎక్కడే ఉంటానని అల్టిమేట్లీ అబ్బాయి ఆపేశాక తను హక్ చేసుకున్నాడు సోనియాని. చెప్పడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా జుగుప్స్గా అనిపిస్తుంది. హక్ చేసుకొని అనుకో ఓకే అని ఏదో ఈలోగా జోకులు. అవకాశం వదులుకోవటం లేదన్నమాట. ఆ సోనియా షీఈ్ ఎంజాయింగ్ దట్. నాకు ఇంత అటెన్షన్ వస్తుంది, నేనే బెస్ట్, నేనే కప్పుకు దగ్గర ఉన్నాను అని కూడా అందుకే ప్రగల్భాలు పలుకుతుంది. ముందు ఆడపిల్ల అన్నది.
ఆ ఆడపుల్లంటే అసలు ఆ ఓటీటీ దీంట్లోని బిందు మాధవిజీ ఉండేది అసలు శివ అఖిల్ వీళ్ళందరితో అయితే పోటాపోటీ మొగరాయిడ్లా పోరాడి అట్ ద సేమ్ టైం గర్ల్ గ్లామర్ కూడా యాడ్ చేసింది. షీ వాజ్ ద విన్నర్, అందుకే విన్నర్ అయింది. అయితే సోనియాని నెక్స్ట్ నిఖిల్ ఆదర్చాడు. నిఖిల్ అయిపోయిన తర్వాత నిఖిల్ వెళ్ళిపోయాడు. నిఖిల్ అయిపోయిన తర్వాత నేనెందుకు తక్కువ తీసిపోయానని పృథ్వీ కూడా వెయిట్ చేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక మళ్ళీ తన్ని కన్సోల్ చేస్తున్నాడు. ఇదంతా చూడడానికి కూడా చాలా చిరాకు ఉంది. ఈ నెక్స్ట్ కిచెన్లోని పృథ్వీ ఏమొచ్చా అంటున్నాడు అనమాట. వాళ్ళకి వచ్చింది కదా రేషన్. ఒరే మేము తింటే మీరు తిన్నట్టేరా, అవునవును నువ్వు వాసన చూసి ఇచ్చి సీత బాగానేది, నువ్వు వాసన చూసి ఇచ్చి మేము తింటాం, మాకు కడుపు నిండుతుంది ఓకేనా అని చెప్పి జోకులు వేసుకుంటున్నారు అక్కడ. ఒకళ్ళు ఎవరు ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉన్నారు. అయిన తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చింది. నెక్స్ట్ ఛాలెంజ్కి విన్నర్ అయిన అంటే ఆల్రెడీ రేషన్ గెలుచుకున్న యష్మి సంచాలక్ అయింది. ఇందులోని సీత గారు వెళ్తారు అని నైనిక ఎంత మర్యాద ఇచ్చుకుంటున్నారు చూడండి. ఆడపిల్ల ఒకళ్ళు సీత గారు వెళ్తారని ఫిక్స్ అయిపోయారు. సీత అనేసరికి నిఖిల్ ఫిక్స్ అయిపోయి నేను అంటే తన టాల్ అండ్ స్ట్రాంగ్ కదా, నేను వెళ్తాను ఆడేస్తాను అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా అరే నేనే వెళ్తాను రా ఐ గివ్ మై బెస్ట్ రా అని కన్విన్స్ చేస్తున్నాడు మణికంఠన్. అసలు ఒకప్పుడు లీడర్గా అంటే నిఖిల్ మాటే చెల్లేది, అలాంటిది కన్విన్స్ చేస్తున్నాడు. కన్విన్స్ నో ఐ డోంట్ ట్రస్ట్ నిఖిల్, ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ అని చాలా స్ట్రాంగ్గా మాట మీద ఉండిపోయి నేను నామినేషన్లో ఉన్నాను అని నేను కూడా ఉన్నాను, లేదు నేను ఆడి తీరాల్సిందే అని మాట మీద ఉండిపోయాడు. మాట మీద ఉండిపోతే గైజ్ టైం తీసుకోండి డిసైడ్ చేసుకుంటే యష్మికి చెప్తున్నాడు నిఖిల్ వాడే వెళ్తాను అంటున్నాడని మొహం ఇలా పెట్టింది. వాళ్ళిద్దరు బడ్డీస్ కదా యష్మిని నిఖిల్. సో ఎంత సిల్లీగా అనిపించిందంటే ఎవరు చేయగలరంటే మణికంటే ఫిక్స్ అయిపోయాడు నేనే వెళ్తాను. రాక్ పేపర్ సిజర్స్ అనేది ఆట ఆడారు చిన్నప్పుడు మనం ఆడుకునేది. ఆడితే లేదు మణి వెళ్తాడు అంటే బిగ్ బాస్ మణి వెళ్తాడండి నాట్ నిఖిల్ అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళేసరికి టాస్క్ వెరైటీ మాట. యాక్షన్ రూమ్లో కొన్ని ఐటమ్స్ పెడతారు వంటింటికి సంబంధించిందే. సో న్యాచురల్లీ అమ్మాయికి సీతకి అప్పర్ హ్యాండ్ ఉన్నట్టే ముందు మైదా చెప్పారు. పరిగెట్టి వెళ్ళారు. వెళ్తే అక్కడ శనగపిండి మైదా కార్న్ఫ్లవర్ పెట్టినట్టున్నారు. మైదాని కొంచెం ఏదో కన్ఫ్యూజ్ అయింది. మైదాన్ని ఎప్పుడు ఎంత వంటితో అందువేసిన చేయనోళ్ళు మైదా అయితే కొంచెం కలర్లో కొంచెం చిన్న తేడా ఉంటుంది. కార్న్ఫ్లవర్ ప్యూర్ వైట్లో ఉంటుంది, మైదా చిన్న హాఫ్ వైట్లో ఉంటుంది అన్నమాట. ఇంకా చిన్నపిల్లలు కదా గబ్బుకుని మేకౌట్ చేయలేక కార్న్ఫ్లవర్ తీసుకెళ్ళింది. అక్కడ చిన్నదీన్ని చాలాసార్లు రివైండ్ చేసి చూశాను. అక్కడ వేయింగ్ మెషిన్ పెట్టారు లివింగ్ రూమ్లో, సంచాలకుని కంటెస్టెంట్స్ చూస్తుంటారు. బౌల్లో తెచ్చి టప్మని వేయింగ్ మెషిన్ మీద పెడితే పడిపోయిందో ఈ అబ్బాయి మణికంఠ తోసాడా అనిపించింది నాకు. పడిపోయింది. అయితే ఈ అమ్మాయికి మైదా అంటే తెలియదట సంచాలక్కి యష్మికి. మైదా అని షీఈ్ లుకింగ్ అప్ ఆన్ దీనికోసం హెల్ప్ కోసం సోనియా అడుగుతుంది. సోనియా పెద్ద ఏమీ ఎక్స్పర్ట్ కాదు, వీళ్ళందరూ అనుకుంటున్నారు అలా బిల్డప్ ఇచ్చింది అమ్మాయి. అయితే ఏదో ముందు అన్నది నేల మీద పడిపోయింది కదా అది మైదా అన్నది, తర్వాత పైన ఉన్నది మైదా అన్నది. ఎందుకు మాట మార్చింది? ఎందుకంటే వీళ్ళెవరూ క్రాస్ చెక్ చేయలేదు. ఆదిత్య ఓం లాంటి వాళ్ళు క్రాస్ చెక్ చేయాల్సింది, లేకపోతే శేఖర్ భాష కానీ వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది. అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారు. నా డౌట్ ఇక్కడ కూడా సోనియా చెప్పింది కదా, సోనియాకి నిఖిల్ని వీళ్ళు ఫేవర్, ఎవరు తమ్ముడు అంటుంది అప్పుడే మణికంఠన్. ముందు అన్నది కింద పడిపోయిన సీత పౌడరు మైదా అన్నది, తర్వాత ఒంటి మీద తెలివి తెచ్చుకో లేదు పైన ఉన్నది మైదా అన్నది. ఎవరు చూడొచ్చారంటే అక్కడ తన డెసిషన్ అంటే ఓకే తను చెప్పిన మీద తిన్న డెసిషన్ తీసుకొని యష్మి అంచే ఓకే అన్నది. నెక్స్ట్ శనగపప్పు సీత నైనిక టీం తెచ్చింది. అక్కడ కూడా ఫైటింగ్. ఎలాంటి ఫైటింగ్ అంటే నిజమే మర్సిలెస్గా ఉండాలి గేమ్స్. అప్పుడు డోర్ తీసి ఉంచుకుంటే డోర్ వేస్తున్నారు, అది యాక్చువల్లీ సంచాలకు చెక్ చేయాలి. ఆ డోర్ వేసి ఉండటం వల్ల డోర్ తీసుకుంటే అబ్బాయి అయితే అసలు ఎంతైనా మస్కులర్ పవర్ మన్ను కదా. సీత ఇచ్చిందండి ఫైట్ ఇక్కడ, కెరాక్ సీత అసలు ఇంత ఉంది. అలాగా డోర్ మధ్యన కాళ్ళు నీకే పెట్టేసింది. ఎలాగ ఫైట్ చేసి లోపలికి వెళ్ళిందంటే శనగపప్పు తెచ్చుకున్న తర్వాత మురీలు చెప్పారు. ఇక్కడ అడిగింది 250 గ్రామ్స్ అంటే 250 గ్రాములు కూడా తెలియదు యష్మికి. ఎంత చెప్పండి 250 గ్రాములు అంటే 250 గ్రామ్స్ అమ్మా అన్నారు. వీళ్ళందరూ చెప్పారు. ఆ మురీలు పట్టుకోవడంలోని కొట్టుకోవడం కింద మీద పడడం జరిగింది. అప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లమే, వాళ్ళకి తెలుగు రాదు, సగం మంది తెలుగు రాదు. అయితే ఆ మురీలు నింపుకున్నారు.
అప్పుడు ముందేమో ఈ అబ్బాయి వచ్చేసాడు మణికంఠ, వెనక సీత ఉన్నది, సరిపోదు అనుకుందాం, మళ్ళీ నింపుకుంది. లేకపోతే తను అసలు యాక్యురేట్గా వచ్చి ఉంటుందేమో అనుకున్నాను. అక్కడ మురీలు అప్పుడు అడిగింది, నియరెస్ట్ ఇది తీసుకుంటావా నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్ 250 grams అనుకోండి, 270, 280, 290, 300 లోపల తీసుకోవచ్చు నియరెస్ట్. అయితే ఇక్కడ మణికంఠది 290 grams వచ్చింది, 290 grams వచ్చింది. సో 250కి అదే దగ్గర కదా. సీతది 370 వచ్చింది. అయినా నేనే సంచాలక్, నాదే నిర్ణయం అంటే, బిగ్ బాస్ని ఒక్కసారి అడగండి అంటే ఇద్దరికి 0 అండి అని అనేసింది సంచాలక్. ఇక్కడ చాలా తప్పు చేసింది అమ్మాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైదా తెలియపోతే ఒక్క సోనియా కాకుండా 4-5 డెసిషన్ తీసుకొని అది మైదా కార్న్ఫ్లవర్ అనేది ఎవరిది కరెక్ట్ అనేది తీసుకోవడం అక్కడ మిస్టేక్ చేసింది. రెండోది మురీలు 250 grams అనేది 290 మణికంఠ అన్నప్పుడు నియరెస్ట్ తీసుకోవాలి. 370 సీతది కాబట్టి తను పాయింట్ లేకుండా మణికంఠకి పాయింట్ ఇవ్వాలి. అక్కడ కూడా తప్పు చేసింది. నాది నిర్ణయం అప్పటికి అడుగుతున్నాడు బిగ్ బాస్, నీ ఒక్క విషయంలో అడగండి అని. చేయలేదు. ఇది నాకు టై అవుతుంది అని అడుగుతున్నాడు, అయినా పట్టించుకోలేదు. అది నేనే బాస్ అని చాలా విర్రవీగిపోతుంది అమ్మాయి. అది కరెక్ట్ కాదు కదా, కొంచెం జ్యుడిషియస్గా ఉండాలి సంచాలక్ అంటే. దెన్ నెయ్యి అలవాగ్గా వెళ్ళి నెయ్యి తెచ్చేసింది. ఇక్కడ మణికంఠ చిన్న డ్రామా అన్నమాట. నీవు వెళ్ళి నలిగిపో శుభ్రంగా ఇలా లాగేస్తున్నాడు, చేయిలు షర్ట్ లాగేస్తున్నాడు అమ్మాయిది. అయినా నీవు వెళ్ళి నలిగిపోద్ది అన్నారని ఆపేసా అని చెప్తున్నాడు. ఉత్తినే బక్క అబ్బాయి అనకూడదు కానీ అలసిపోతున్నాడు. సీత అమ్మాయి అలా ఉన్నా ఎంత చక్కగా ఫైట్ చేస్తుందంటే హ్యాట్స్ ఆఫ్. అయితే నేనిక కూడా రోప్ గేమ్లో ఫస్ట్ గేమ్లో అలాగే ఆడింది. ఇట్ వాజ్ లాడబుల్, ఇంకా మెచ్చుకోదగ్గ విషయమే. నెయ్యి తెచ్చింది. సో ఇందులోని వాట్ ఈస్ దిస్, నైనిక టీం గెలిచారు. ఇక్కడ చాలా ఫైట్ చేశాడు మణి. లేదు నువ్వు అక్కడ టై ఉండేది, బిగ్ బాస్ నువ్వు కన్సల్ట్ చేయాల్సింది, నేను ఎప్పుకొని బిగ్ బాస్ అన్యాయం బిగ్ బాస్ అని అరుస్తున్నాడు. ఈలోగా బిఫోర్ ది ఎండ్ బజర్ మిర్చి బజ్జీ ఐటమ్స్ తెమ్మన్నారు. అందులో కూడా మా సీత చాలా బాగా తెచ్చింది. మిరపకాయలు, శనగపిండి, అజ్వైన్, వాము, తర్వాత కారం, ఉప్పు అన్నీ కరెక్ట్ తెచ్చింది. ఈ అబ్బాయి ఇది కార్న్ఫ్లవర్ తెచ్చినట్టున్నాడు. సో అక్కడితో అయిపోయిన తర్వాత సో ఇక్కడ ఏంటంటే నైనిక టీం గెలిచింది. 6 ఉన్నారు, అందులోని 5 అనుకుంటా. అబ్బాయి వెళ్ళి నిఖిల్ టీం ఓడిపోయినట్టే కదా, వాళ్ళ రేషన్ ఏమో స్టోర్ రూమ్లో పెట్టిమన్నారు. సో వెరసి ఈ వీక్ అంతా వాళ్ళకి ఏమీ రేషన్ ఉండదు అన్నమాట, నిఖిల్కి మణికంఠకి. సో కన్సోల్ చేస్తున్నాడు. ఒక లీడర్ లాగా ఉంటే ఇట్స్ ఓకే, బిగ్ బాస్ ఏదో ఇస్తాడు అవకాశం అన్నట్టు ఉండాలి గేమర్ అంటే. బిగ్ బాస్లో ఇలా మొహంలో పెడుతుంటే వాడిని వెళ్ళి అందరూ ఊరుకోబడ్డం, లేకపోతే వాడు ఇంకోళ్ళు బతిమాలుకోవడం, ఇమోషనల్ ఇదైపోయి నాన్ ఫోకస్ అయిపోయాడు. సింక్లో లేడు, గేమ్లో లేడు, హీఈస్ నాట్ ఇన్ ద గేమ్. 10:30 PM సీత ఏడుస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరికి మేము రేషన్ ఇస్తాం, మేము షేర్ చేసుకుంటాం, వండుకుంటాం అని సీత రియల్ ఎమోషన్ అనిపించింది. బిగ్ బాస్ ఇది అన్యాయం, ఫుడ్ కోసం తనుకోవడం అని అంటుంది. ఆ అమ్మాయికి ఇంకన్నీ బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది అని ఇంకా తెలియలేదు. నెక్స్ట్ యష్మి ఏడుస్తుంది. ఇది నిజంగా వెరీ హ్యూమన్ టచ్ అనిపించింది. వాళ్ళు అంటే తను ఒప్పుకున్నట్టే ఒప్పుకుంది తను తప్పు చేశానని. ఇక నిజంగా అనిపించింది హ్యూమన్ టచ్ ఉందని. ఏడుస్తుంటే వాళ్ళు 5-6 ఉన్నారా, వీళ్ళిద్దరే కదరా నిఖిల్ టీంలోని, వాళ్ళందరూ ఇదైపోతారు, ఫుడ్ లేకుండా అయిపోతారు అన్నది చాలా హార్ట్ టచింగ్ అనిపించింది నాకు. యష్మి వన్ మై హార్ట్, ఎప్పుడు రాక్షసులాగా పడిపోతారు కమాన్ అన్నట్టు ఇక్కడ చాలా నచ్చింది. ఏమో బిగ్ బాస్ ఏమంటారో తెలియదు కానీ నైనిక టీం గెలిచింది, కానీ వాళ్ళు ఎవరూ సెలబ్రేట్ చేసుకోలేదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను తెలుసండి పాయింట్. ఫస్ట్ టైం వాళ్ళు యష్మికి టీం గెలిచినప్పుడు విర్రవేగిపోయి బాటిల్స్ డ్రింకులు తాగేసి చాక్లెట్స్ తినేసి చాలా గోల చేశారు. గోల్ చేసినప్పుడు వీళ్ళందరూ చాలా హర్ట్ అయ్యారు, డిప్రెస్ అయ్యారు, వాళ్ళని గేలి చేశారు వీళ్ళని. అయినా అప్పుడు అనుకున్నారు మనకి ఇలాంటి అవకాశం వచ్చినా మనం ఇలా బిహేవ్ చేయం కదా అని సీత, నైనిక, విష్ణు అనుకున్నారు. కరెక్ట్గా అలాగే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోలేదు ఆ మూమెంట్ని. వాళ్ళిద్దరికీ ఫుడ్ లేదు, నిఖిల్కి మణికంఠ. కానీ ఇక్కడ నాకు మణికంఠ చాలా నచ్చాడు. చాలా డిప్రెస్ అయిపోతాడేమో అని జనాలు అనుకుంటారేమో, చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. సో వాట్ అన్నట్టు, ఇట్స్ ఓకే అన్నట్టు ఉన్నాడు. నిఖిల్ ఏమో డిప్రెస్ అయిపోయి అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర ఏడ్చాడు. అది ఎలా అనేది చూద్దాం. అయితే ఇక్కడ నిఖిల్
ఆడదాం అనుకున్నాడు సీత సెలెక్ట్ అయ్యాక ఈ ఛాలెంజ్లో. లేదురా అని బతిమాలాడు. కానీ ఇప్పుడు మాట మార్చేస్తున్నాడు తెలుసండి. అయ్యో నాకు నైనికాల్ టీం గెలవాలనే అనుకున్నాను, అందుకే నేను వెళ్ళలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ జనాలకి మనకు తెలుసు కదండి ఏం జరుగుతుందో, వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి సంభాషణ జరిగిందో వాళ్ళకి తెలియదు, కానీ మనం ఫాలో అయ్యాం. ఓకే, సో ఇక్కడ కూడా నిఖిల్ డ్రామా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. తన్ని హీరోలా పోర్ట్రే చేసుకోవడానికి అందరి దగ్గర తక్కువై మాట్లాడుతున్నాడు. గట్సీగా లేడు, ఇంటూ ద గేమ్ లేడు, యాబ్సెంట్ మైండెడ్గా బిహేవ్ చేయడం, అందరి సింపతి తీసుకుంటున్నాడు. అయితే ఇక్కడ సోనియాతో చెప్పాడు నైనిక టీం గెలవాలని నేను అనుకున్నానని. ఈలోగా బెడ్రూమ్లో పెద్ద డిస్కషన్. యష్మి అంటుంది మీరు వేరే వేరే రూమ్స్లో పడుకోకండి, క్లాన్ అంతా ఒక దగ్గర పడుకుందాం, ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి ఎమోషనల్గా అటాచ్ అయ్యారంటే మనం కొన్ని డెసిషన్స్ తీసుకోలేము అని కొంచెం సీరియస్ చెప్తే ఓకే అన్నాడు పృథ్వీ. కానీ ఇక్కడ ఓకే అనేసి యష్మి దగ్గర క్లాన్ లీడర్ చీఫ్తో బయటికి వెళ్ళి నిఖిల్తో డిస్కస్ చేస్తుంది. నేను ఎమోషనల్ అవుతే కనెక్ట్ అవుతే ఈవిడికి ఎందుకు, హూ ఇస్ షీ టు టెల్ మీ అంటే వెంటనే ఉంటాడు కదా. అంటే నిఖిల్కి ఎందుకు చెప్పాలి, తను టీమ్మేట్స్ తను డిస్కస్ చేయొచ్చు కదా, ఈ విషయం చేయలేదు. బయటికి వెళ్ళి నిఖిల్ని గెలుతుంది, రెడీగా ఉంటాడు కుర్రాడు. నేను నీ దగ్గర అబ్బాయి దగ్గర ఫేక్ చేయాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ నీ గేమ్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తుందంటే మన ఫ్రెండ్షిప్ వల్ల యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, నువ్వు ఎలా ఉండాలనుకుంటా అలా ఆడు అని ఏదో ఆయన చిన్న సోది డ్రామా వేసి చేయి పట్టుకొని సినిమాలో షారూఖ్ ఖాన్లో ఏ బాటిల్ తీసుకో అంటున్నాడు. అక్కడ ఓకే ఓకే అనుకుంటూ ఉత్తినే వెళ్ళిపోయింది పెద్ద డ్రామా క్వీన్ సోనియా. ఇక్కడ వేరేగా బెడ్రూమ్లోనూ మాట్లాడుకుంటున్నారు ఫన్ గురించి అయినా కొంచెం చిన్న చిన్న దొంగతనాలు. ప్రేరణ క్యారెక్టర్ బాగుంటుంది, తను ఎక్కువ చూపించడం లేదు బిగ్ బాస్ టీం వాళ్ళు. చెప్పిన చిన్న ఫన్ కోసమైనా మనం చిన్న దొంగతనాలు చేద్దాం, లైక్ ఏదో టీ పొడి ఉంటే సగం తీయడం, నెయ్యి ఉంటే సగం. అంటే పృథ్వీ చాలా ఇంటెలిజెంట్ స్మార్ట్ బాయ్, ట్రాన్స్పరెంట్ గ్లాస్ కదా తెలిసిపోతుంది తీసామని అలాగో తెలుస్తుంది, చెక్ చేసుకుంటారు. అయితే ఇక్కడ కన్వీనియంట్గా మీరు ఎలా చేసుకోవాలో అలా చేసుకోండి అన్నారు. నీ గేమ్ ఎఫెక్ట్గా ఉండంటే వెళ్ళిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ పైసా వసూలు సాంగ్తో స్టార్ట్ అయింది. పూల్ దగ్గర ఏమించి అందరూ లోపలికి వెళ్ళిపోయాక మణికంఠ మంచి ఫామ్లోకి వచ్చాడు, ట్రాక్లో పడాడు అని అనాలి. పాటలు పాడుతున్నాడు. ఏమంటే మాకు జావాని ఇచ్చారు, వాళ్ళకి ఏమో ఫుడ్ ఇచ్చారు అని పాడుతున్నాడు. అయిపోయిన తర్వాత ఇక్కడ సోనియా ఎక్కడ అవకాశం వదలటం లేదు. అబ్బాయిలందరినీ ఒక్కొక్కరిని చిన్న ట్రాప్లోకి తీసుకుంటుంది. ఎందుకు ఇలా అంటున్నానో మీరు అందరూ గమనించండి. అమ్మాయిలకి ఎవరికి క్లోజ్ అవటం లేదు, ఎవరేమన్నా తప్పే పడుతుంది. ఇంక్లూడింగ్ యష్మిని కూడా, తన క్లాన్ చీఫ్ని కూడా తను కమెంట్ చేస్తూనే ఉంది. విష్ణుప్రియని మళ్ళీ వాళ్ళ చీప్ క్యారెక్టరు చీప్గా బిహేవ్ చేస్తుందని కూడా మళ్ళీ నోరు పారేసుకుంది. అయితే ప్రీతితో చెప్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేను 80% అబౌవ్ దెమ్, నేను ఇప్పుడు ఉండాల్సిన లీడర్షిప్ కానీ ఒక కంటెస్టెంట్కి ఒక విన్నర్కి ఉండాల్సిన క్వాలిటీస్లో నేను అబౌవ్ ఎవ్రీ వన్ అని చెప్తుంది. తను భలే బూస్టప్ చేసుకుంటుంది, వెరీ గుడ్. అయితే దగ్గర క్వాలిటీస్ ఉన్న వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అంటే అందులో నిఖిల్ని చూపిస్తున్నాడు కెమెరా వాడు. పృథ్వీ నేను అలాగే అనుకుంటున్నాను, వాడికి సీరియస్నెస్ లేదు దేనికి, నేను అలాగే అనుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ కిచెన్లో ఇంకో డిస్కషన్. దోశ చెయ్యు, యష్మి మంచి లీడర్గా ఉండి ఫోకస్డ్గా ఉంటుంది గేమ్ మీద, నాకు ఉన్న వాళ్ళందరిలో అనిపించింది. దోశలు చేద్దాం, దాంతో చట్నీ చేద్దాం, ఉన్న దీంతో ఒక 2 eggs అంటే నామకావసి 2 eggs వేసి రైస్తోనేమొచ్చి ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం అని చాలా సీరియస్ డిస్కస్ చేస్తుంటే ఎవరు కొంచెం సీరియస్ థాట్ ఇవ్వలేదు. ప్రేరణ అన్నది లేదు ఇది అన్కుక్డ్ రైస్ లాగా ఉంది, అది మళ్ళీ ఉడకబెడతానంటే ఇప్పుడే చెయ్యి అని. అంటే తను చేసే పని ఫుడ్ ప్రిపరేషన్లో కూడా చాలా ఫోకస్డ్గా ఉంది యష్మి. సంచాలకి ఇచ్చిన ఫోకస్డ్గా ఉంది, అందులో హ్యూమన్ టచ్తో కూడా బిహేవ్ చేసిన ఇందాక హ్యాట్స్ ఆఫ్ యష్మి. అయిన తర్వాత ఇక్కడికి వచ్చి అక్కడ అంటే చూడండి ఎందుకన్నాను, అబ్బాయిలతోనే మాట్లాడుతుంది సోనియా, అబ్బాయిని మంచి చేసుకుంటుంది. ఒక్కొక్కరి దగ్గర ఒకటి తమ్ముడని, ఒకటి నువ్వు బెస్ట్ అని, ఒకటి నువ్వు స్మార్ట్ అని. ఇందులోనే ఏంటంటే ఇప్పుడు నిఖిల్ కొంచెం ఇమోషనల్గా ఉండటంతో ఎంత ప్రాక్టికల్గా ఉంటుందంటే సోనియా తన స్కెచ్లోని నిఖిల్ని ఆల్రెడీ పక్కకు తీసినట్టు అనిపించింది నాకు. మెయింటైన్ చేస్తూ బయట వాళ్ళ దగ్గర అనేస్తుంది, అందరి దగ్గర లూజర్ అన్నదట. చూడండి ఎక్కడ మిస్ అయ్యారు, లైవ్లోని మళ్ళీ ఒకసారి చూస్తే తెలుస్తుంది. అంటే నువ్వు గెలవలేదు అని
అసలే ఫుడ్ లేక వాళ్ళు డిప్రెస్డ్గా ఉంటే నిఖిల్ని నువ్వు లోసర్ అని అన్నదట. అది అబ్బాయితో చెప్పుకొని బాధపడ్డాడట నిఖిల్. ఇక్కడ అబ్బాయి, సోనియా, పృథ్వీ డిస్కస్ చేసుకుంటున్నారు బెడ్రూమ్లో. అంటే ఇక్కడ కిచెన్ నుంచి వెళ్ళిపోయింది సోనియా, వెళ్ళిపోయి అబ్బాయిలతో మళ్ళీ డిస్కషన్ ఏంటంటే, చూడు దోసపిండి వాడితే ఏమైపోయింది అని యష్మి మీద కంప్లైంట్స్ చెప్తుంది. అంటే ఈ అబ్బాయి రెడీగా ఉంటాడు, లూజ్ స్టాక్. అబ్బాయికి అస్సలు ఎక్కడ ఎంత డిగ్నిఫైడ్ మాట్లాడాలి ఉండదు. నాకు అదే చిరాకు వచ్చింది. నాకు అబ్బాయిని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఆ అమ్మాయికి క్లారిటీ లేదు, యష్మికి క్లారిటీ అంటే చాలా ఫోకస్డ్గా ఆడుతుంది అమ్మాయి. వెళ్ళి కూర్చొని రిలాక్స్డ్గా దోసపిండి వాడచ్చు కదా అంటే అబ్బాయి అంటున్నాడు అనమాట, అక్కడ చూడు గోధుమ పిండి పెద్ద ప్యాకెట్ ఉంది, 3 రోజులకు వచ్చేస్తుంది, అది పిండి కలిపించుకుంటా అని చెప్తున్నాడు. ఆ అమ్మాయికి అంత ఎస్టిమేషన్ ఉంది. నలుగురు కలిసి అనుకొని చేసుకోవాలి తప్ప బ్యాక్ బిచ్చింగ్ ఏంటి ఇక్కడ? యష్మి మీద, చీఫ్ మీద వచ్చి బ్యాక్ బిచ్చింగ్ చేసింది సోనియా. దాన్ని తన అంటున్నాడు. అబ్బాయి నాకు నచ్చలేదు అసలు, అమ్మాయి క్లారిటీ లేదంటున్నాడు. తర్వాత ఇక్కడ మళ్ళీ నిఖిల్ వచ్చాడు. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు సింపతి గేమ్ ఆడుతున్నాడు. వచ్చి కిచెన్లోని ఇలా ఏడుపు మొహం పడితే, ఏంటి అంత డల్గా ఉంటున్నావు, అలా ఉండకూడదు అని చెప్పి గేమ్ ఆడుతుంది. మళ్ళీ ఇక్కడ వీళ్ళతో కూడా చెప్తుంది, ఎమోషనల్ అవుతుంది. వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి వాళ్ళకి ఫుడ్ రావాలి అని మాట్లాడింది. అడుగుతుంది, ఏంటి నువ్వు చాలా స్ట్రాంగ్, పబ్లిక్ చాలా హోప్ ఉంటుంది అంటే నేను నామినేషన్లో డంబ్గా బిహేవ్ చేశాను అని అంటే, లేదు కమాన్ బకప్, నువ్వు అలా ఉండకు అని చెప్పేసి వెంటనే వెళ్ళి బాయ్స్ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు, కొంచెం దొంగలని తెచ్చినని దొంగతనం చేసి తెచ్చింది పులిహారిని. అబ్బాయి ఏమో శుభ్రంగా తినేశాడు. అది తను కూడా తినలేదు, అది గొప్పతనం చూడండి అందులో కూడా. తర్వాత షుగర్ తెచ్చింది, ప్రేరణ కిచెన్లో ఉంటే వెళ్ళి చికెన్ కూడా దొంగతనం చేశారు. టీ పౌడర్ సగం ప్యాకెట్ వేసేసుకున్నారు. పాపం వీళ్ళందరినీ చాలా ట్రస్ట్ చేసి బయట కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ ఈ గ్యాప్లోని నిఖిల్ మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చి మంచం మీద రిలాక్స్డ్గా కూర్చుంటే నైనిక వెరీ స్ట్రాంగ్ గర్ల్, అందులో సగం కూడా లేడు నిఖిల్ అనిపించింది. వచ్చి సణుకుతున్నాడు. ఎన్నిసార్లు రీప్లే చేశానో, ఐ వాంట్ టు సీ యూ ఇన్ ద టాప్ అన్నట్టు అనిపించింది ఫైనల్లీ నైనిక అని. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చూశాను, కాయిగా అంటే అని ఫ్లర్టింగ్ చేసినట్టు అనిపించింది నాకు. నిన్ను టాప్లో చూడాలని అనుకుంటున్నాను అని నిఖిల్ అన్నట్టు అనిపించింది నాకు చాలాసార్లు లీడ్ ప్లే చేస్తే. అని నేను చిన్నప్పుడే కాలేజీలోనే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. సో ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఇన్ దట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఐ డింట్ ఎంజాయ్ మై దిస్ థింగ్ అన్నట్టు, బట్ స్టిల్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్, నాకు రెస్పాన్సిబిలిటీగా ఉండడం ఇష్టం అని చెప్తుంటే నిఖిల్ని ఎంత చనువు ఉందంటే, ఐ స్లాప్ యూ యాడోకు అన్నది. వెళ్ళిపోతుంటే సెట్ డౌన్ అన్నది. కూర్చున్నాక ఎమోషనల్గా ఏడుస్తున్నాడు. మళ్ళీ కళ్ళని నీళ్ళు తుడుచుకున్నాడు. లేదు నువ్వు అలా ఇచ్చేయకు అన్నాడు. నెక్స్ట్ చూస్తే మంచి ఫన్ అండి. సిట్అవుట్లో నిఖిల్ మణి మాట్లాడుకుంటున్నారు. మణి అంత డిప్రెస్డ్ క్యాండిడేటు ఎంత బౌన్స్ బ్యాక్ అయ్యాడంటే, బిగ్ బాస్ అవకాశం ఇచ్చి మంచి పని చేశారనిపించింది. 1 వీక్ మన చిత్రహింస చేశాడు, కానీ ఇలా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని నిఖిల్కే అరే తురే ఇలా చేయరా అని ఆర్డర్లు ఇచ్చి సలహాలు ఇచ్చి గైడ్ చేసి, నేనే వెళ్తాను, నా ట్రస్ట్ మైసెల్ఫ్ నిన్ను కాదు అని చెప్పగలిగే స్థాయికి ఎదిగాడంటే ఈ గేమ్లో ముందుకెళ్తాడు మణి అని అనిపించింది నాకు. ఆ అమ్మాయితో ఇంత యష్మితో పాయింట్స్ గురించి ఆర్గ్యూ చేయడం ఇంకా అనిపించింది. బిగ్ బాస్ని కూడా క్వశ్చన్ చేశాడు, ఈ టై అవుతుంది అని. నిజమే కదా, వాళ్ళ ఫుడ్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, అది కొంచెం అనిపించింది. నిఖిల్ మణిగంట మాట్లాడుకుంటే నేను అక్కడ జ్యూస్ బాటిల్స్ అన్ని దొబ్బేస్తే ఎందుకు దబ్బేయకూడదు అని మాట్లాడుతున్నాడు. ఈ అబ్బాయి దానికి ఏదో సలహా కాంక్రీట్గా ఇవ్వాలి కదా, అలా చేయకూడదు ఏదో అంటున్నాడు. మాట్లాడుతుంటే ఎందుకు చేయకూడదు, నేను అన్నీ తీసేస్తాను, బిగ్ బాస్ ఏమి చేయకూడదని చెప్పలేదు. యాక్చువల్లీ వాళ్ళు కాపాడుకోవాలంటే వీళ్ళుగా హింట్ ఇస్తున్నట్టే బిగ్ బాస్ ఇన్ని సీజన్స్లో నాకు అనిపించింది. సారీ అండి. ఈలోగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నజీబ్ వచ్చాడు అక్కడికి. ఇది చూసారా, చిన్న స్లాంగ్, అదుకులాంగ్ స్లాంగ్, అన్నీ దొబ్బేస్తున్నారు, చికెన్ తీసేశారు. ఆ పృథ్వీగాడికి ఇప్పుడు బెదిరించాను, గట్టిగా దాచేసుకుంటున్నాడు, ఫ్రోజన్ కాకపోతే ఉండదు, హుడ్డీల్లో వేసుకోవడం, తినడం, మళ్ళీ దాచుకోవడం, ఏంటో బాగా చెప్పాడు. ఎంత ఫన్నీగా అనిపించిందో వినాలి. నేను తిన్నగా ఊరుకోను, అంటే కాపలా కాసుకోవాలంట, రాత్రి అంతా నిద్రపోకుండా కూడా ఉంటాను, ఎంగిల్ చేసి పెట్టేస్తాను, బాత్రూంలో పెట్టేస్తాను వాళ్ళ ఫుడ్ ఐటమ్ అంతాన్ని.
అన్నీ శుభ్రంగా అన్నీ దాచేస్తాను చూస్తుండండి. అంటే కమాన్ మణికంఠ అయితే రెచ్చగొడుతుండ, గో డూ ఇట్, ఎగ్జిక్యూట్ ఇట్, చెయ్యు, ఎవరు చేయొద్దన్నారు అని భలే మోటివేట్ చేస్తున్నాడు. రెచ్చగొట్టి వదిలేశాడు. అసలు నజీబ్ టు హిస్ పీక్ మాట, మంచి జోష్గా ఉన్నాడు. హుషారు వచ్చేసింది నిఖిల్ కూడా. భలే మజా వస్తుందిరా అన్నాడు అని వెళ్ళి కిచెన్లోకి వెళ్ళారు. మామూలుగా మాట్లాడుతున్నట్టు మాట్లాడి, ఏంటి చికెన్ ప్యాకెట్స్ తీసాడు. తీసి 2 ముక్కలు ఉన్నాయండి, ఎన్ని వస్తాయి, నేను పెట్టాను కదా అంటే, నేను చూసానబ్బా నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతుంది. మీరు ఎన్ని ప్యాకెట్లు వండుకుంటున్నారు, అంత ఉందండి చికెను, మాకేంటి 3 ముక్కలే ఉన్నాయి అంటే వాళ్ళు ఏమి తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నారు. వచ్చి చెప్తున్నాడు, మాకు తెలీదు అబ్బాయి, అయ్యో అంతే ఉందా, ఎన్ని ముక్కలు ఉన్నాయి చూపి అంటున్నారు. చూడు ఎంత యాక్టింగ్ చేస్తున్నారు, దొబ్బేశారు మా చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు అంటే. అప్పుడు నిఖిల్ వచ్చి కిచెన్లో చెప్తున్నాడు, తీసుకోరా అన్నీ వండేసుకొని మీరు తినేయండిరా, తినేసి వాళ్ళు వండుకున్నారు కదా దాంట్లో 5 ఉప్పు కారం వేసి ఉంచేయండిరా అని పిచ్చి ఇవ్వగలడు సలహా. ఎలాంటి సలహా ఇస్తున్నాడు చూడండి నిఖిల్. అవును అని చెప్పి అదే పని మీద ఉన్నాడు. విష్ణు స్కర్ట్లో ఏదో దాచుకొని దాచేసింది వాళ్ళ సామాన్లు. ఈ అబ్బాయి కూడా ఏమో దాచేసి పైన పెట్టేశాడు. శుభ్రంగా అన్ని పనులు చేసుకుంటున్నారు. ఇది కదా గేమ్ అంటే, ఇలా ఆడుకోవాలని అనిపించింది. అయితే ఇక్కడ విష్ణు చిన్న డ్రామా చేసింది. అసలు దానికి ఏదో కనెక్షన్ ఉండకపోతే ఎడిట్ చేసి మనకు బిగ్ బాస్ టీం చూపించాలనిపించింది. మేకప్ అవుతుంది, సీత వచ్చి ఏంటి అలా ఉన్నావు అని అన్నది. ఏమో నేనేదో తప్పు చేసి ఉంటే ఎవరన్నా బాధ పెట్టుంటాను, అందుకే నాకు తిరిగి కొడుతుంది అని మేకప్ వేసుకుంటుండే మాట్లాడుతుంది. కానీ తన మొహం చూడలే. నేనేమైనా అన్నానా గేమ్లో కానీ క్లాన్ దీంట్లో కానీ, నేనేమైనా అన్నానా పర్సనల్గా అన్నానా అని బతిమాలుతుంది పాప అమ్మాయి. ఈ అమ్మాయి పోజు కొడుతూ, లేదే నాకు కొంచెం బ్రీదింగ్ టైం ఇవ్వే, ఏం చేస్తున్నా అంటే అప్పుడు నైనిక వచ్చి అడిగింది, మీ ఇద్దరు సెట్ అయిపోయారా, బాగానే ఉందా అంటే, అది బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను, ఉత్తినే పోజు కొడుతుంది, టెంపర్ కొడుతుంది, ఆ అమ్మాయిని అవాయిడ్ చేస్తుంది, ఏదో మాట్లాడుతుంది. అంటే విష్ణు అంత టాక్సిక్ పర్సనాలిటీ కాదు. ఎందుకంటే ఆఫ్టర్ గోయింగ్ ఫర్ ఆశ్రమంలోని తను చేసిన ప్రాణాయామమ్స్ కానీ, మెడిటేటివ్ యోగిక్ లైఫ్ స్టైల్ కానీ తను కొంచెం బెటర్గా ఉంది. పోకింగ్ టైప్ కాదు, అలా హామ్ చేసే మనిషి కూడా కాదు. చాలా బబ్లీగా లైవ్లీగా ఉంటుంది అమ్మాయి. ఏదో సంథింగ్ హ్యాపెండ్ వాళ్ళిద్దరి మధ్యన. ఎందుకంటే నైనిక అడిగింది అంత సెట్ అయిపోయిందని. అప్పుడు మళ్ళీ అన్నది, సెన్సిబుల్ గర్లే విష్ణు అన్నది సీత గురించి. సెన్సిబుల్ గర్లే, అలా నాలాగ నుంచి నోరు వదిలేసే మాటలు వదిలేసే రకం కాదు కదా. బట్ స్టిల్ తనకేమి జరగనట్టు అంటుంటే నాకు కొంచెం అది ఇంకా బాధేస్తుంది అన్నది. అంటే సంథింగ్ హ్యాపెండ్ వాళ్ళిద్దరి మధ్యన. నేను ఇక అన్నది, పోన్లే కొంచెం సెట్ అయ్యాక టైం ఇచ్చాక ఇద్దరు సార్ట్అవుట్ చేసుకొని మాట్లాడుకొని అని చెప్పింది. ఊరుకున్నారు. కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ మొదలుపెట్టింది సోనియా. ఇక్కడ నిఖిల్ అంటున్నాడు అన్నమాట. నిజంగా అప్పుడే నాకు అనిపించింది, ఏమంటే అన్నీ దొబ్బుకొని వచ్చిండ్రా, దొంగతనం చేసేంట్రా అని అంటున్నాడు అనమాట మణికంఠ నజీబ్తో. అంటే ఒరే ఏంట్రా నీలో ఒక సైకో కనిపిస్తున్నాడు అని. సైకో ఏంటి, సైకోలాగే ఉన్నాడు, అలాంటి సలహాలు ఇస్తున్నాడు. అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నిఖిల్ని చూపిస్తున్నారు ఫేమ్లో. అక్కడ చాలా రెక్లెస్గా సోనియా మళ్ళీ పక్కన అబ్బాయి. ఈ అబ్బాయిని సోనియా కాంబినేషన్ చూస్తుంటే చికాకు వస్తుంది నాకు. అయితే అన్నాడు, మాటికి లోజర్స్ అంటుందిరా అని బాధపడుతున్నాడంట. లోజర్స్ అంటేనే అంత ఇదా, వచ్చిన ఆపర్చునిటీ మీద రెస్పెక్ట్ లేదా, అవకాశం వచ్చింది చేసుకోవద్దా, లోజర్స్ అనక ఏమన్నా దానికి అంత ఫీల్ అయిపోతే అలాగా, ప్రతిసారి తన తప్పైనా నా తప్పైనా తను నేనే బతిమాలి నా చిరాకు వస్తుంది అన్నట్టు అదొకలా మాట. అప్పుడే నిఖిల్ మొహం మొత్తేశాడు అతని గురించి అలా మాట్లాడుతుంటే. వీడేమో గోడ మీద పిల్లిలాగా వాడు ఫీల్ అయ్యాడు అని చెప్తున్నాడు. ఈలోగా విష్ణు ఏం చేసిందంటే అందులోనమాట, ఇదేదో బ్యాడ్ మూడ్లో ఉంది సీతతో అనేసరికి, నేను నాకు ఒక జ్యూస్ బాటిల్ ఇవ్వా, అక్కడ వాళ్ళ ముగ్గురికి తాగాలని ఉందట, వాళ్ళని ఏడిపిస్తానని చెప్పి బాటిల్ తీసుకెళ్ళింది. ఈ ఫన్ పరిగెట్టింది, యష్మిని ప్రేరణని ఏడిపించింది. అప్పుడు కూడా మళ్ళీ సోనియా ఎంత కుళ్ళిది చూడండి. ఆడపిల్లలా కలిసి ఆడుకోకుండా మగవాళ్ళతో అంటుందన్నమాట. ఏమంటే రెచ్చగొడుతుంది ప్రేరణ కూడా నచ్చలేదు అనమాట. విష్ణు బాగా రెచ్చగొడతారు మనుషులంటే. అబ్బాయి చెప్తున్నాడు, వీడు చాలా అంటే రెచ్చగొట్టడంలో కూడా మెచ్యూర్డ్ రెచ్చగొట్టడం అంట ప్రేరణ.
అంటే ఈవిడ అని తీసుకొని విష్ణు చాలా చీప్గా రెచ్చగొడుతుంది, చాలా చీప్, విష్ణు చాలా చీప్ అని మళ్ళీ ఇక్కడ కామెంట్ చేస్తుంది. అక్కడ అమ్మాయిలు దేవర్ హ్యావింగ్ ఫన్, పార్ట్ ఆఫ్ ద గేమ్. ఆ జ్యూస్ బాటిల్ తీసుకెళ్ళి వాడిని ఉడికిస్తుంది, దాంట్లో ఆడకుండా ఈ మగవాళ్ళతోనే వీళ్ళు రెచ్చగొట్టి రాంగ్ ఇవన్నీ డైలాగ్స్ అన్నీ మాట్లాడిస్తుంది. అందుకు దీనికి మాత్రం బలైపోయింది అబ్బాయి. ఇలాగే కంటిన్యూ చేస్తుంటే అబ్బాయి త్వరలోనే బయటికి వెళ్ళిపోతాడని అనిపిస్తుంది నాకు. అయితే ఇంకా లాస్ట్ దీంట్లో ఏంటంటే కిచెన్లోకి వచ్చి అన్నాడు, ఏంటో మా క్లాన్, మా చీఫ్ వాళ్ళకి ప్రోటీన్ ఏదో వెజిటబుల్స్ సలాడ్ లాగా వచ్చింది, తింటున్నారన్నమాట. ఎవరు? నిఖిల్ని జావా కాకుండా మణికంఠకి. ఇవి పంపించాడు కాబట్టి బిగ్ బాస్ సరిపోయింది, లేకపోతే ఏంటి మా పొజిషను? నువ్వు ఫైట్ చేయవా? సంపాదించుంటే వెళ్ళరా, నువ్వు వెళ్ళి తెచ్చుకోరా, నువ్వు సంపాదించుకోరా అంటే ఎగా చూశాడు. నీ ప్లాన్ వేరు, నువ్వు వేరేగా దొంగతనం చేసుకో, నేను వేరే చేసుకుంటా, నాకు నీకు సంబంధం లేదు, చెప్పేవులే అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు నిఖిల్ మీద. అది నిఖిల్ స్టేటస్ ఇప్పుడు. మణికంఠ లాంటి వాడు చెప్పొచ్చేవులే అన్నట్టు ఎగాదిగా కిందకి మీదకి చూశాడు. ఆ లుక్ చూస్తే మాత్రం మీకు ఆశని వేస్తే ఎంత చీప్ అయిపోయాడు నిఖిల్ అని అందరికీ అని వంటింట్లో అంటున్నాడు అనమాట. చచ్చా నేనే రిజైన్ చేసేస్తున్నాను ఈ టీం నుంచి అంటే, నువ్వు రిజైన్ చేయడం రా, నిన్నెప్పుడో పక్క తోస్తాను రా, నువ్వు తోసేదేంటి, నేనే రిజైన్ చేస్తాను, ఫైట్ చేయమా, నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే ఏమైనా దుబ్బుకొస్తాను అని అంటున్నాడు. అది యాక్చువల్లీ గేమ్, రైట్ గేమ్ అని. అక్కడ నైనిక తన సామాన్లకి కాపలా కాసుకుంటుంటే కింద పడిపోయి నీరసంగా ఉంది, మొహం మీద ఎవరైనా పల్పి ఆరెంజ్ జల్లండమ్మా అంటే నైనిక వీళ్ళందరూ నవ్వు అక్కడ కూడా జోక్ చేయడం రాదు. ఉప్పు ప్యాకెట్ పట్టుకొని ఉప్పు ప్యాకెట్ జల్లుతాను అంటే, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ రాగి జావ పౌడర్ పట్టుకొని పొలాలు కట్టిన ఇసురుకుంటూ మణికంఠలో ఈ యాంగిల్స్ నాకు చాలా నచ్చింది. అంటే మంచిగా మెల్లిగా పికప్ అవుతున్నాడు. అప్పుడు మళ్ళీ నీ పిచ్చి జోకేస్తున్నాడు నిఖిల్. నా రక్తం తాగుతున్నావు కదా, నేను చూడరా 5 కేజీలు తగ్గిపోయాను నీ వల్లే, ఇంకా నీకు అవన్నీ జ్యూసులు ఎందుకురా అంటున్నాడు అనమాట. ఇలా చూస్తే ఈ టైం ఈ రోజుకి ఆ ఫన్ దీంతో చాలా కంటెంట్ ఉంది. అమ్మో గంట చెప్పాల్సి వస్తుంది అనుకున్నాను, పట్ పట్ పని చెప్పగలిగాను. ఓకే బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.